జగనన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కొట్టుకొని ఇద్దరు కూర్చొని జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది బందర్ మొహంది. ఏం ఫీల్ ఉండదు నిజంగానా? జగనన్న మీద ఎప్పటికీ తగ్గదు. అన్న ఏదైనా చిన్నది నాకు కాన్షియన్స్ లో కానీ లేదా స్టేట్ లో ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి ధైర్యంగా నా సొంత అన్నతో ఎలా కొట్లాడతాను అలా కొట్లాడతా తప్ప ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్న. ఒకరు నెట్టేస్తే పక్కకు పోయే క్యాండిడేట్ నేను కాదని నీకు బాగా తెలుసు, అందరికైనా మీకు బాగా తెలుసు. అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా? దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. లెగ్గు బాబు లెగ్గు మనిషి అర్థం కాలేదు. ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. అటు చూడు బే, ఈసారి మేము ఇయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. మీరు కోల్పోయారు కూర్చుని మీలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు. ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల వల్ల గెలిచాడు. మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాలు ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అంటే అది అని అనుకోవడానికి చంద్రబాబు నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూసుండం. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చేయడు. మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. జనం తప్పండి, ఎవరు కాదు. నేను అంటున్నా నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరూ నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మోసం జరిగితే మీరు వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయట్లేదు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగినట్టు అనిపిస్తుంది. ఎంత తాగితే అంత బలం అన్నమాట. మీకు ఎందుకో అన్ని నెగటివ్ గా అనిపిస్తాయి. మాను బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది, అది నెగిటివ్. సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపియన్. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఆ స్పీడు, ఆ గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏం కనిపించలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు చూపించటం లేదు. నేను నగిరిలోనే ఉంటున్నాను. నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా విజ్ఞాన ప్రదర్శనలో మరేంటి నగిరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. రోజా నగిరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్ లోనో చెన్నైలోనో. అమ్మ దొంగ, అమ్మే కాదు నాన్న కూడా దొంగ. ఎవరమ్మా నగిరి ప్రజలు? నాకు అర్థం కావట్లేదు. గుండె బద్దలైపోయిందా బంగారం? మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. అదే మ్యాజిక్. ఓకే, మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. అరే ఓపెన్ చేయైతే. Like, share and subscribe to